ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. ఆంధ్రజ్యోతి సంప్రదాయ కార్యక్రమంలో ధర్మ సందేహాలకు స్వాగతం. ఏమండి, మా ఇంట్లో తులసి చెట్టు ఉంది, రాత్రిపూట నీళ్లు పోస్తాను, అలా చేయవచ్చా చేయకూడదా అని అడుగుతున్నారు. సహజసిద్ధంగా సాయం సంధ్యా సమయంలో చెట్లకి నీళ్లు పోయొచ్చు, ఉదయం పూట నీళ్లు పోయొచ్చు, రాత్రి సమయాల్లో మాత్రం నీళ్లు పోయకూడదు. రాత్రి సమయంలో అవి కూడాను నిద్రపోతాయి. చెట్లు కూడా ప్రాణాలు ఉన్నాయి కదా. నిద్రపోయేప్పుడు నీళ్లు కొడితే ఏమవుతుంది? నిద్ర భంగం ఏర్పడుతుంది, పరమ పాపం. అందుకని అంతేకాదు, చెట్లు చక్కగా ఆ నేలలో దాగినటువంటి అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని ఆస్వాదిస్తూ ఉంటాయి రాత్రి సమయంలో. మనం ఆ సమయంలో నీళ్లు పోయకూడదు అని. అందుకే తెల్లగా మారిపోతాయి చెట్లు ఆకులు రాత్రి సమయంలో నీళ్లు పోస్తే. కావాలంటే టెస్ట్ చేసి చూడండి. ఉదయం పూట నీళ్లు పెట్టాలి, సాయం సంధ్యా సమయంలో నీళ్లు పెట్టచ్చు. దానివల్ల చాలా లాభదాయకమైన ప్రభావాలే వస్తాయి. అట్లాగే పూలు మొగ్గలు వికసించేది ఎప్పుడండి? జాజి పూల చెట్టు ఉంది, ఆ చెట్టుకి నీళ్ళు ఎప్పుడు పోస్తాం? సాయం సంధ్యా సమయంలో పోస్తాం, ఉదయం పూట పోస్తాం. ఆ మొగ్గలుగా ఉన్నవి విచ్చుకుంటాయి చూడండి, మనం చూస్తున్నాం. కానీ 6 గంటలు కాగానే విచ్చుకుంటాయి. మొగ్గలుగా ఉన్నప్పుడే మనం కోసుకొని లోపల పెట్టుకోవాలి. రాత్రి సమయాల్లో మాత్రం పూలు కోయకూడదు, శాస్త్రం అది. రాత్రి సమయంలో పూలు కోయరాదు, ఆకులు త్రుంచరాదు, చెట్లు నరకరాదు అని శాస్త్రం. ఇలా చేసినట్లయితే చెట్లు శాపం పెడతాయిట, నీ ఒంటికి బొల్లి రాను అని. బొల్లి వచ్చిన వాళ్ళు తెలియక ఈ పని చేసి ఉండొచ్చు అని శాస్త్రం. తెల్లగా బొల్లి వస్తుంది చాలామందికి పెదవుల దగ్గర, శరీరం పైన. ఎందుకని వస్తుందంటే రాత్రి సమయంలో వీళ్ళు చెట్ల ఆకులు తుంచడం కానీ కొమ్మలు నరకడం కానీ చేస్తుంటారు. అవి శాపం పెడతాయి. వాటికి కూడా ఉంటుంది, హృదయం ఉంటుందిట. జగదీష్ చంద్రబోస్ చెప్పాడు కదా, చెట్లకు ప్రాణం ఉంది, అవి కూడా మాట్లాడతాయి మనం బాగా అర్థం చేసుకుంటే అని. శకుంతల, మనకు శాస్త్రంలో దుష్యంత శకుంతలోపాఖ్యానంలో కూడా చెట్లు ఏడుస్తాయి శకుంతల వెళ్ళేటప్పుడు అత్తవారింటికి. ఎంత గొప్ప విశేషకరమైన ప్రభావం. అందుకే వృక్షాలు దేవతా స్వరూపాలు అన్నారు. ఒక్కొక్క వృక్షం చుట్టూ ప్రదక్షిణం చేసి మన కోరిక కోరుకుంటే అవి నెరవేరుతాయి, ఆ వృక్షాలను ఆశీర్వదిస్తాయి. ఔదంబర వృక్షం ఉంది, దత్తాత్రేయుడికి చాలా ప్రీతి. ఆ చెట్టుకు ప్రదక్షిణం చేసి దత్తశరణం మమ అనుకుంటే మన కోరిక నెరవేరుతుంది. అలాగే రావి చెట్టు, అప్పుల విషవలయంలో కొట్టుమిట్టాడుతున్నాం, అప్పుల నుంచి బయటపడాలి. రావి చెట్టు దగ్గర శనివారం నాడు ఒక సోలెడు పాలు, ఆవు పాలు కనుక పోసి చూడండి, మీ రుణాల నుంచి బయటపడేటువంటి మార్గం ఏర్పడుతుంది. అలాగే చదివిన చదువు మర్చిపోతున్నాం, బాగా గుర్తుపెట్టుకోవాలి అంటే ఏం చేయాలి? మర్రి చెట్టు ఉందే, ఆ మర్రి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి ఓం నమో భగవతే వాసుదేవాయ అని కానీ, నమో దక్షిణామూర్తయే నమః అని చెప్పేసి అని కానీ ఒక చెంబడి నీళ్లు పోసిండి, మీరు చదివింది గుర్తుంటుంది. ఆ చెట్లలో దాగిన అత్యంత కీలకవంతమైన ప్రభావాన్ని ఇస్తున్నాయి. తులసి చెట్టుకి నీళ్లు పోస్తూ ఉదయం పూట లక్ష్మీదేవతాయ నమః అనుకుంటే చాలు, మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది. తులసి దేవుడికి సమర్పించేటువంటి చెట్టు వేరుగాను, మీరు రోజు పూజించేటువంటి చెట్టు వేరుగాను ఉండాలి.
అంతేగాని మీరు పూజించే చెట్టు యొక్క తులసి ఆకులను కోసి దేవుడికి సమర్పించకూడదు. వెంకటేశ్వర స్వామి వారికి, పాండురంగడికి, విష్ణుదేవునికి ప్రీతికరం కదా. ఆ తులసి ఆకులు మీరు పూజించేటువంటి తులసి కోటలోనివి తుంచకుండా వేరే తులసి మొక్కలు నాటి అవి కేవలం మాలికగా చేసి భగవంతునికి సమర్పిస్తాను అనుకుంటూ పెంచాలి. ఆ మాలికను తయారు చేసి స్వామివారికి సమర్పిస్తే మీ ఇంట్లో సర్వసంపదలు వచ్చి తీరుతాయి. సర్వే జనా సుఖినో భవంతు.